శ్రీ వెంకటరమణ గోవింద గోవింద సీతావల్లభ శ్రీరామ గోవింద గోవింద. అందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు. శ్రీరామ రక్ష సర్వ జగత్తుకే రక్ష. మనమందరూ కూడా వింటుంటాం ఏమని, చరాచర జగత్తుకు రక్ష ఎవరంటే శ్రీరాముల వారే. శ్రీరామ రక్ష సర్వ జగత్తుకే రక్ష. ఉగాది వచ్చిందంటే చాలు వసంత నవరాత్రులు ప్రారంభమవుతాయి. అమ్మవారి యొక్క నవమి దాకా వస్తాయి. అలాగే ఆషాఢ మాసంలో కూడా నవరాత్రులు ఉంటాయి, అవి 10 రోజులు. శరన్నవరాత్రులు 10 రోజులు. మాఘమాసంలో ఉండేటువంటి శ్యామలా నవరాత్రులు ఇవి కూడా 10 రోజులే. శ్రీరామనవమి ఉగాది ఎంత పెద్ద పండుగ, అంతటి పెద్ద పండుగ. చరాచర జగత్తు ఊరు వాడ అంతటా కూడా ఘనంగా రంగరంగ వైభవంగా జరుపుకునేటువంటి పండుగ శ్రీరామనవమి. ఈ రోజున స్వామివారి కళ్యాణం ఊరు వాడ అన్ని వీధులలో అన్ని ఆలయాలలో ఖచ్చితంగా చేస్తారు. ఆంజనేయ స్వామి వారి ఆలయాలలో, రాముల వారి ఆలయాలలో, శివుడు ఉన్నటువంటి ఆలయాలలో కూడా, అలాగే వైష్ణవులు ఉన్నటువంటి విష్ణుమూర్తికి సంబంధించినటువంటి అవతారాలు ఉన్నటువంటి ఆలయాలలో కూడా శ్రీరామనవమి వేడుకలు ఘనంగా రంగరంగ వైభవంగా చేస్తారు. రాముల వారి కళ్యాణం కూడా రంగరంగ వైభవంగా చేస్తారు. మరి రాముడు చాలామంది అంటారు, రాముడు మానవ ధర్మాన్ని పాటించాడు కదా, భగవంతుడు ఎలా అయ్యాడు అని చాలామంది కూడా అడుగుతుంటారు. క్షత్రియుడు క్షత్రియ ధర్మాన్ని పాటించినటువంటి వాడు రాముల వారు. భగవంతుడు ఎలా అయ్యాడు? సాక్షాత్తు నారాయణ స్వరూపమే రాముల వారు. మానవ ధర్మాన్ని పాటించాడు. పితృవాక్య పరిపాలకుడు, సోదర భావం కలిగి ఉన్నటువంటి వాడు. భర్త అన్న పదానికి నిర్వచనం, ఓపిక అన్న పదానికి అర్థం శ్రీరాముల వారే. శ్రీరామ రక్ష సర్వ జగత్తుకే రక్ష. సాక్షాత్ కాశీ నగరంలో జరిగినటువంటి ఒక చిన్న విషయాన్ని చెప్తాను, రాముల వారి యొక్క విషయం. అన్ని నగరాలలో కాశీ నగరము శివుడికి అత్యంత ఇష్టమైనటువంటిది. ఎన్నో జ్యోతిర్లింగాలు ఉన్నాయి, అందులో కాశీ కూడా ఒక జ్యోతిర్లింగమే కదా. కాశీ నగరము పరమేశ్వరుడికి ఎంతో ఎంతో ఇష్టమైనటువంటిది. ఒకనాడు ప్రళయం వచ్చింది, భూమి అంతా కూడా మునిగిపోతూ వస్తుంది. ఆఖరికి కాశీవంతు కూడా వచ్చింది. కాశీవంతు వచ్చేసరికి పార్వతీదేవి అమ్మవారు చాలా చాలా భయభ్రాంతులకు లోనైంది అమ్మవారు. అయ్యో, నా నాథుడికి అత్యంత ప్రియమైనటువంటి కాశీ నగరం ఇది కూడా మునిగిపోయే వంతు వచ్చింది, ఎలా అని తన సర్వశక్తులన్నీ కూడా కూడగొట్టుకొని ఆ ప్రళయాన్ని ఆపాలని ప్రయత్నం చేస్తుంది పార్వతి అమ్మవారు. అయినా కూడా ప్రళయం ఎక్కడా కూడా గోరంతా కూడా రవ్వంతా కూడా తగ్గలేదు. అయినా వచ్చేస్తుంది ప్రళయం. వచ్చేస్తుంటే పరమేశ్వరుడు తపస్సులో ఉన్నాడు. అమ్మవారు పరమేశ్వరుని అడిగింది, నాథా, సర్వశక్తులన్నీ కూడా ఒడ్డి ఆ ప్రళయాన్ని ఆపాలని చూస్తున్నాను, అయినా కూడా ఆ ప్రళయం అస్సలు కూడా ఆగట్లేదు. మరి మీకు అత్యంత ఇష్టమైనటువంటి ఈ కాశీ నగరం కూడా ఈ ప్రళయంలో మునిగిపోయేలా ఉంది, ఎలా నాథా కాపాడండి అని పరమేశ్వరుని అడిగితే పరమేశ్వరుడు కూడా ససిమిర కాదన్న, నా చేతుల్లో లేదు ఈ ప్రళయాన్ని ఆపేది, ఆ శ్రీరాముల వారి యొక్క చేతుల్లోనే ఉంది అని అంటాడు. మరి రాముల వారి చేతుల్లో ఉందంటే ప్రతి ఒక్క భగవంతుడికి ఒక మంత్రం కానీ శ్లోకం కానీ ఏదైనా మూలమంత్రం కానీ పారాయణం ఉంటుంది. నామస్మరణ, నామపారాయణ ప్రియులు భగవంతులు కదా. అప్పుడు సాక్షాత్ పార్వతీదేవి పరమేశ్వరుని అడుగుతుంది, నాథా, మరి ఈ ప్రళయాన్ని ఆపాలి, నీకు ఇష్టమైనటువంటి కాశీ నగరాన్ని రక్షించాలి అంటే రాముల వారి యొక్క ఏదైనా నామాన్ని నాకు చెప్పండి, ఆ నామాన్ని నేను పారాయణ జపం చేస్తాను అనగానే పరమేశ్వరుడు పార్వతి అమ్మవారికి ఈ నామాన్ని ఉపదేశిస్తాడు. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరానని. ఈ తారక మంత్రం అత్యంత శక్తివంతమైనటువంటిది. సర్వదా ఒక నీడల అష్టదిక్కుల నుండి 10 దిక్కుల నుండి మనల్ని రక్షించేటువంటి మంత్రం తారక మంత్రం. ఈ మంత్రం చెప్పగానే అమ్మవారు అక్కడ 10 అశ్వమేధ యాగాలు చేసినటువంటి బ్రహ్మ చేసినటువంటి ఆ స్థలంలో అక్కడే కూర్చొని ఈ తారక మంత్రాన్ని జపించింది. ఒక్కసారి కన్ను మూసుకొని ఆ మంత్రాన్ని జపించి కన్ను తెరిచే లోపల ప్రళయం కానరాని లోకాలకు వెళ్ళిపోయింది. సాక్షాత్ పార్వతి అమ్మవారే ఈ మంత్రాన్ని జపించి కాశీ నగరాన్ని రక్షించింది. అలాగే సర్వలోకాలని ఏ విధంగా కప్పుకుంటూ వచ్చిందో ప్రళయం, అదేవిధంగా వెళ్ళిపోయింది. తర్వాత సర్వలోకాలన్నీ కూడా యథావిధిగా ఉన్నాయి. అప్పుడు సాక్షాత్ పార్వతి అమ్మవారు లోకాలను ఉద్దేశించి, సర్వదేవతలను ఉద్దేశించి ఈ మంత్రం యొక్క విశిష్టతను అందరికీ చెప్పింది. చరాచర జగత్తులో ఉన్న వారందరూ కూడా ఈ మంత్రాన్ని పారాయణం చేసుకొని ఆ రాముల వారి యొక్క అనుగ్రహాన్ని పొందండి అన్నారు. సాక్షాత్ అమ్మవారే ఆ మంత్రాన్ని జపించింది, లోకాన్ని కాపాడింది. కాబట్టే భగవంతుడు శ్రీరాముడు అయ్యాడు కదా. పార్వతీదేవే
పారాయణం చేసింది. అలాగే మనం కూడా చాలామందిని కూడా చూస్తుంటాం, వారు ఎన్నో ఎన్నో సహాయాలు చేస్తుంటారు. చాలామంది కూడా అనాథలకు, అభాగ్యులకు, పేదవారికి వస్తు రూపేణా, ధన రూపేణా సహాయం చేస్తుంటారు. అలాగే ఇచ్చిన మాట కూడా తప్పరు కదా. అందరినీ కూడా సోదరభావంతో కొలుస్తారు కదా. వారిని మనము భగవంతుల్లా మనము వర్ణిస్తాం. అయ్యా, మీరు సాక్షాత్ భగవంతు రూపంలోనే ఉన్నారు, అడగ్గాన్ని అందిస్తున్నారు, అనాథలను, అభాగ్యులను కూడా ఆదుకుంటున్నారు అని చాలామందిని కూడా మనం మనుషులని మనము కొలుస్తుంటాం కదా, చెప్తుంటాం కూడా చాలామందిని కూడా. ఆయన భగవంతుడి స్వరూపం. మరి అలాగే రాముల వారు కూడా ఎన్నో ఎన్నో యజ్ఞయాగాదులు చేస్తారు, సృష్టిని కూడా రక్షించారు కదా. సత్పురుషులను కూడా రక్షించారు రాముల వారు. పితృవాక్య పరిపాలకుడు, అన్న మాట నిలబెట్టుకునేటువంటి వాడు. అలాగే చరాచర జగత్తును రక్షించేటువంటి భగవంతుడు శ్రీరాముల వారు కాబట్టి అతను భగవంతుడయ్యాడు. అలాగే ఇందులో ముఖ్యమైనటువంటి విషయం, ఈ సంవత్సరం మనకి ఎంతో ఎంతో ఘనమైనటువంటిది. రంగరంగ వైభవంగా, దేవేంద్ర వైభవంగా రాముల వారి కళ్యాణం చేసుకునేటువంటి రోజు. ఎందుకంటే సాక్షాత్ అయోధ్యలో బాలరాముడుగా కొలువై ఉన్నాడు ఈ సంవత్సరం మొన్ననే కదా. మరి ఈ సంవత్సరం మనం ఎలా చేయాలి? రాముల వారి కళ్యాణం రంగరంగ వైభవంగా గ్రాండ్గా చేసుకోవాలి. ఊరు వాడు అందరూ కూడా. వివాహం కాని పిల్లలు ఖచ్చితంగా రాముల వారి యొక్క కళ్యాణంలో పాల్గొనాలి. అవసరమైతే రాముల వారి యొక్క విగ్రహాలకు వస్త్రాలను ఇవ్వండి. ధన రూపేణ, వస్తు రూపేణ చాలామంది కూడా సహాయపడుతుంటారు. అలాగే తలంబ్రాల బియ్యం కూడా ఇవ్వవచ్చు. అలాగే తలంబ్రాల బియ్యాలు ముత్యాలు కానీ, పగడాలే కానీ, నవరత్నాలలో ఏ ఉన్నా కూడా తలంబ్రాలలో కూడా చక్కగా కలపవచ్చు. రాముల వారి యొక్క కళ్యాణకు సంబంధించిన ఏ వస్తువైనా కూడా మనము ధన రూపేణ, వస్తు రూపేణ సహాయపడవచ్చు. జీలకర్ర బెల్లం అది కూడా ఇవ్వవచ్చు. సంతానం కావలసినటువంటి వారికి కూడా రాముల వారి కళ్యాణం ఎంతో ఎంతో విశేషమైనటువంటిది. పుత్ర సంతానమే కలగవచ్చు, లేదా ఆడ సంతానమైనా కూడా కలగవచ్చు. అలా కలిగిన వారికి సద్బుద్ధులు ఖచ్చితంగా కలుగుతాయి. మంచి బుద్ధులతో. రాముడు మంచి బాలుడు అనే పేరు ఒక రాముడికే ఉంది. శివుడు మంచి బాలుడు, కృష్ణుడు మంచి బాలుడు, విష్ణు మంచి బాలుడు అనే పేరు ఎక్కడ మనం వినలేదు. రాముడు మంచి బాలుడు. అలాంటి మంచి పేరు తెచ్చుకునేటువంటి సంతానం కలగాలి మనకంటే కూడా రాముల వారి దర్శనం, శ్రీరాముల వారి కళ్యాణం రోజున ఖచ్చితంగా మనందరికీ కూడా అవసరమే. రామో విగ్రహం ధర్మ. రాముడి యొక్క విగ్రహాన్ని చూస్తే చాలు ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ ఫలపురుషార్థాలన్నీ కూడా కలుగుతాయి. ఆ విగ్రహంలో అన్నీ ఉంటాయన్నమాట. అలాగే ఆలయానికి వెళ్ళినప్పుడు అమ్మవారి యొక్క పాదాలను దర్శనం చేసుకున్నా చాలు. సహనం, ఓపిక, భూదేవికి ఉన్నటువంటి సహనము అమ్మవారి దర్శనం వల్ల మనకు కలుగుతుంది. అలాగే కోపతాపాలు ఎటువంటివి ఉన్నా ఏమున్నా కూడా అవన్నీ కూడా నశించిపోవాలి అంటే అనుకుంటే కనుక లక్ష్మణుడి యొక్క దర్శనం వల్ల మన లోపల ఉన్నటువంటి కామ క్రోధ లోభాలన్నీ కూడా నశిస్తాయి. ఆంజనేయ స్వామి వారి యొక్క దర్శనం, రాముడు అంటే ఖచ్చితంగా ఆంజనేయ స్వామి వారు కూడా ఉంటారు కదా. ఆంజనేయ స్వామి వారి యొక్క దర్శనం వల్ల చెడు శక్తులన్నీ కూడా క్షణిక కాలంలో ఎగిరిపోతాయి. మనోభీష్టాలు ఇవన్నీ కూడా వాయువేగంగా మనకన్నీ కూడా కలుగుతాయి. చాలామంది కూడా అంటుంటారు, ఆంజనేయ స్వామి వారి దర్శనం చేసుకున్నప్పుడు ఆంజనేయ స్వామి వారికి ఇష్టమైనటువంటిది ఏమిటి, ఏ ప్రసాదాలు పెట్టాలి, ఏ వస్తువులతో అర్చించాలి ఆంజనేయ స్వామిని అంటారు. మనం ఆలయానికి వెళ్ళగానే గంట కొట్టగానే జై శ్రీరామ్ అని గంట కొడితే చాలు ఆంజనేయ స్వామి ఎక్కలేనంత హుషారుగా మనల్ని చూస్తారు. ఎవరు నా ప్రభు యొక్క నామాన్ని ప్రార్థించారు, ఎవరు నా ప్రభువు యొక్క నామాన్ని ఉచ్చరించారు, ఎక్కడ నా ప్రభువు అని చూసి మనల్ని చాలా చాలా ఇష్టపడతాడు ఆంజనేయ స్వామి. అంత ఇష్టమైనటువంటిది రామనామం. రామనామమే జగత్తుకు రక్ష.